అండ్ అజయ్, దిస్ ఈజ్ యువర్ అజయ్. సో గైస్, నిన్నటి వ్లాగ్ అయితే చూసారని అనుకుంటున్నాను. సో నాకు తెలిసి ఆ వ్లాగ్ అయితే నచ్చే ఉంటుంది అందరికీ. సో ఈరోజు మళ్ళీ డే 2 అనమాట. సో మళ్ళీ ఈరోజు అయితే వ్లాగ్ అయితే షూట్ చేసాం. సో ఈ వ్లాగ్ అయితే నేను మధ్యలో ఉన్నాను అనమాట. సో అభిరామ్ అండ్ సూర్య అయితే కంటిన్యూ చేస్తారు ఈ వ్లాగ్ అయితే. సో ఈ వ్లాగ్ కూడా చాలా ఫన్ ఉండబోతుంది. సో చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈరోజు అయితే మనం ఫస్ట్ ఈసీఈ డిపార్ట్మెంట్ ఉన్నాం. సో ఫస్ట్ ఈసీఈ డిపార్ట్మెంట్ అయితే కవర్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మీరు నా బ్లాగ్ అయితే చూసారని అనుకుంటున్నాను. సో ఆ బ్లాగ్ కంటిన్యూషన్ ఈ బ్లాగ్ అనమాట. సో గైస్, నిన్నైతే మీరు చూసారు. సో మేమిద్దరం అండ్ అభిరామ్ ముగ్గురము నిన్న బ్లాగ్ చేసాం. సో ఈరోజు ఇంకొక స్పెషల్ చీఫ్ గెస్ట్ అనమాట. సో చీఫ్ గెస్ట్ మనతో పాటు యాడ్ అయ్యాడు. సో వీడు కూడా ఈ బ్లాగ్లో మెయిన్ ఈడే అనమాట. ఈరోజు మొత్తం కవర్ చేసేది గుర్తుపెట్టుకోండి. నిన్న ఈడు ఇప్పుడు క్లిప్ వస్తుంది. హాయ్ శరం ప్రభు అండ్ అభిరామ్ బ్లాగింగ్. సో మనం ఇప్పుడు టెక్ ఎక్స్పోరియాలో ఉన్నాం అనమాట. ఇప్పుడు బయట నుంచి క్లిప్ ఉందన్నమాట మనోడిది, నేను చేసిన పనిది. చూడండి పెడతాడు ఇప్పుడు మనోడు. బికమ్స్ గేమ్ అనమాట. ఒక బాల్ పెడితే 10 రూపీస్, 2 బాల్ 20, 3 బాల్ పెడితే 100 రూపీస్. ఓకేనా? నాకు వద్దు, నాకు అలాంటివి వద్దు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఉన్నాం సెకండ్ బ్లాక్ ఉన్నాం. సో వాలీబాల్ స్పెషల్ కాబట్టి చాలా అందరూ డెకరేట్ చేశారు. వాళ్ళు డే 2 కాబట్టి సెకండ్ బ్లాక్ మనకి ఉన్నాం. సో గైస్, ఇదైతే చూడొచ్చు. సో చాలా బాగుంది అనమాట. సో చాలా ఏమనుకోకుండా ఇది మా గేట్. డే 1లో చూపించాలి, డే 2లో చూపిస్తున్నాను. దానికి 90 degrees తిరుగుతుంది. ఇది లైబ్రరీ అని జూమ్ చేయి. ఫోటో ఫార్మసీ. దిస్ ఇస్ ఫార్మసీ బ్లాగ్. టాబ్లెట్స్ అడగండి, టాబ్లెట్స్ ఉంటాయో లేదో తెలదు మరి. పోస్టర్ పెట్టారు, హిందీ, తెలుగు, తమిళ అన్ని తెలుగు కొట్టారు. ఇట్లా ఏంట్రా ఇది? టెక్ ఇఫోరియా. దిస్ ఇస్ అవర్ ప్రభు అజయ్. సూర్య ఓనర్. నేను సూర్య, మీకు తెలిసి ఉంటది. ఆ పోస్టర్ కాడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఎంబీఏ డిపార్ట్మెంట్ బ్లాక్ ఇది. సో ఇక్కడ అయితే ఇది ఎంబీఏ డిపార్ట్మెంట్. సో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆపోజిట్ క్యాంటీన్ ఉంటుంది. సో క్యాంటీన్ పక్కన మళ్ళీ ఇండోర్ స్టేడియం ఉంటుంది. సో రెండింటి మధ్యలో ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది. సార్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. ఫుట్బాల్ ఆడుతున్నది కూడా గుర్తుంటలేదు బ్రో. మా చరణ్ బ్రో కంట ఛాన్స్ ఇవ్వట్లేదని ఏడుస్తున్నాడు అక్కడ. ఇదిగో నేను కెమెరా తీసుకుని ఆడిని చూపిస్తున్నాను. ఇది న్యూ ఆడిటోరియం అనమాట. సో లోపల అయితే చాలా బాగుంటుంది. సో ఇందాక ఎంబీఏ బ్లాక్ చూసారు కదా. సో ఎంబీఏ బ్లాక్ పక్కనే ఇది ఉంటుంది అనమాట. సో లోపల అయితే సినిమా హాల్ లా ఉంటుంది అనమాట. సో ఇంకా ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఆడిటోరియం అని ఒకటే ఆపేసాడు, లోపల ల్యాబ్స్ కూడా ఉన్నాయి అనమాట. చూపించలేకపోతున్నాం, జనాలు ఉన్నారు ఇక్కడ. నిన్నట్లాగే వ్లాగ్ చేస్తుంటే అక్కడ నవ్వేసుకుంటున్నారు. కనిపిస్తున్నారా? అరే ఇటేపు ఉన్నారా? ఒకసారి ఎలా చూపిస్తాను, పక్కకి జరుగు. ఓకే, కనిపిస్తే చూడండి. పంపించేసాం అదే చరణ్ గారిని. ఇదిగోండి ఇప్పుడు బస్సులు అయిపోయి అన్ని తిరుగుతున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే లైబ్రరీ తర్వాత ఎంబీఏ బ్లాక్ తర్వాత ఆడిటోరియం అనమాట. సో అవి నువ్వు రావాలి ఇటేపు, నువ్వు లేవు. ఈ మూడు ఇప్పుడైతే కవర్ చేసుకుంటూ వచ్చాం. సో ఇక్కడ చూడొచ్చు అరే నువ్వు నన్ను అలా తిప్పకరా. బస్సెస్ అనమాట. ఇక్కడ చేస్తారు బస్సెస్. కానీ లేట్ గా తీస్తారు అబ్బా బస్సులు. సో గైస్, ఇప్పుడైతే చూడొచ్చు. సో ఇందాకైతే మీరు అటు ఒక ఎంట్రన్స్ అయితే చూసారు. సో ఆడిటోరియం. సో ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. సో పైన అయితే ఆడిటోరియం ఉంటుంది. సో కింద అయితే ల్యాబ్స్ ఉంటాయి అనమాట. సో ఇది ఇంకొక ఎంట్రన్స్. ఇప్పుడు ఇలాగే పంపుతారు లోపలికి. ఇప్పుడు ఒక ఫౌంటైన్ అనేది కొత్తగా కడుతున్నారు అనమాట. సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. హాల్స్ ఎంట్రన్స్ అనమాట. నిన్నటి మీదకి ఇంకా కొన్ని లెటర్స్ ఉన్న లెటర్స్ కూడా పోయినాయి. చూపిస్తున్నాను నేను. ఓకే, ఎంట్రన్స్ అయ్యాం. ఇక్కడ అందరూ చిన్న పెద్ద పిచ్చిగా అందరూ ఉన్నారు. లైట్స్ వచ్చినాయి రా టేపు. చూద్దామా టేపు వెళ్ళి? పదండి. ఇప్పుడు ఏం తీయలేదబ్బా వ్లాగ్స్ లాంటివి. మధ్యాహ్నం అన్న తిన్న వెంటనే చరణ్ బ్రో మొత్తం తిప్పేశాడు. ఎండలో తిప్పేశాడు అబ్బా. ఎనర్జీ ఏమీ లేదు. అలా పడుకున్నాము. సారీ, ఏదో కొద్దిగా తీసాం ఈరోజు. అక్కడ ఇంకా అజయ్ నేను ఇంకా పడుకుని ఉన్నారు వాళ్ళు. అయితే మేము ఇంకా ఒకసారి రౌండ్ వేద్దామని. ఇదిగో ఎండ కొట్టేస్తుంది మా దారి నుండి. అయితే షూటర్
దాన్ని కుట్టాను రా, దాన్ని డైగ్నల్ కి తగిలింది. మనం పెద్ద స్నైపర్స్ అనుకుంటాం కానీ అరే అది easy కాదు. కాదబ్బా, నేను చాలా చోట్ల కొట్టాను అబ్బా. నాకు వీటి మీద చాలా చోట్ల అంటే గేమ్ లో కొట్టడం వేరు, రియల్ గా కొట్టడం వేరు. అరే నిజంగా రా, అరే నేను ఫ్రీ ఫైర్ ఆపేసానేమో కానీ అయితే ఆడారా, చాలా సార్లు ఆడా. అంటే ఆ స్కాన్ చేసాడు అంటాం నిన్ను. స్కామ్ అని కాదు కానీ చాలా దారుణంగా కొట్టినా. ఒకటి కూడా తగలకుండా కొట్టచ్చు. లాస్ట్ తగిలింది. ఎండ వల్ల ఈ రోజు బాగా టైర్డ్ అయ్యాం. అండ్ నేను ఏంటంటే ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా వరకు ఏసీలోనే కూర్చున్నా. అది ఈ రోజు కొద్దిగా తెలిసింది రియాలిటీ. నువ్వు ఎందులో వెళ్ళేవరా? ఇవాళ నేను ఫన్ ఫిస్ట్ లోకి వెళ్ళా. సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ ఓన్లీ 2 rounds అండి. దానికి 2 rounds ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, బాగానే క్వాలిఫై అయిపోయాం. సెకండ్ రౌండ్ కొద్దిగా 3rd place వచ్చాం. బట్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్. నెక్స్ట్ జన్ ఏ అనమాట. వీళ్ళు బాగుంది యాక్చువల్లీ. యాక్ట్ ఆఫ్ గాడ్ అని ఫస్ట్ సెకండ్ రౌండ్ ఏమైందంటే స్టోరీ రాయన్నారు. మనం నార్మల్ గా చెప్పే కథలు వేరు, అందులో చెప్పే కథ వేరబ్బా. కానీ కాన్సెప్ట్ బాగుంది. యూజింగ్ ఏఐ. ఇదిగోండి CSEAI. ఓ మాట చెప్తాను అబ్బా, అక్కడ లూఫీది పోస్టర్ పెట్టారనమాట. అరే అది రా, నిన్న ఫోటో దిగాం, నిన్న తమిళ కింద పెట్టాం. అది ఓకే. ఏమైందంటే పాపం అమ్మాయికి నాలెడ్జ్ లేదనుకుంటుంది. వాంటెడ్ పోస్టర్ అంటే అదే కిటికీ అన్నట్టు ఇలా బయటికి చూస్తుంది. చెప్తాను కదా, విండో అనుకుని ఇలా చూస్తుంది అనమాట. ఇది ట్రిపుల్ బ్లాక్. ఇట్లా ఎక్కువ చూపించాను, చాలా మంది ఉన్నారు. ఇదేంటిది? మన ఫ్యూచర్ ఇదే ఇప్పుడు. టెస్లా. ఓకే, AP40 అండి టెస్లాకి. ఓపెన్ చేస్తారు చూసావా, ఇలా నొక్కి ఓపెన్ చేస్తారు. మనం ఎలాంటి టెక్నాలజీ కనిపెట్టాలంటే ఆటోమేటిక్ గా చార్జ్ అయిపోయేలా కనిపెట్టాలి. పడిపోద్ది అది. ఇది ఒకటి సోలార్ అంతా మన ట్రిపుల్ ప్రాజెక్ట్ అంట. ట్రిపుల్ వాళ్ళవి వర్క్స్ ఆన్ సోలార్ ప్యానల్. లేరు కదబ్బా, మనం ఏం చేయలేము. చూడొచ్చు ఇక్కడ బ్లాక్ అనమాట. AML బ్లాక్. ఏమీ లేవు, కొత్త బ్లాక్ అనమాట. కొత్తదంటే రెనోవేట్ చేశారు, సో కొత్తగా కనిపిస్తుంది. నేను మాది మా హెచ్ఓడి ఎక్కడ ఉంటారంట. జస్ట్ మిస్ మనవాడు ఇప్పుడే పడిపోదును. అదే చెప్తున్నా కదరా, ఈ కాలేజ్ ఒకసారి బాస్కెట్ బాల్ పడిపోయి ఒక్కసారి పడ్డాడు అబ్బా, గట్టిగా తగిలిని. అంటే పడ్డాడు కానీ ఏం అవ్వలేదు, అదే మ్యాజిక్. ఇప్పుడు ఏమి కాల్చి ఎరిగిపోవాలనుకున్నా. కాదు జస్ట్ సో నేను చెప్పినట్టున్నా. నేను చెప్పాడు కానీ నేను కట్ చేస్తాను అంటే. ఎడిటర్ చేతిలో ఉంది కదా. అవును, అందరూ అదే అంటున్నారు. 2 bus మాదే. ల్యాబ్ ఫస్ట్ సెమ్ లో. ఈ ఫస్ట్ సెమ్ లో ఎలా అంటే ఇక్కడేమో ఫిట్ అని ఉండేది అబ్బా. మా షాడోస్, మా ఫేసెస్ చూడలేరు ఇంకా, చాలా దారుణంగా అయిపోయాం. ఎండ దెబ్బకి తగిలేసి పొడుగుండాలని కోరుకుంటాను. ఏం చేయను. యాక్చువల్ గా షాడోస్ చూసుకోకూడదు అనుకుంటారు. మేము చిన్నప్పుడు అలాగే అనుకునే వాళ్ళం. అవి చూసుకుంటే పొట్టిగానే ఉండిపోతాం అన్నారు. నేను అలాగే ఉండిపోయానేమో. ఇందాక మోడల్ ఏంటది ఫొటోస్ తీసాను అనమాట. ఎవడు మోడల్? ఏలూరు మోడల్. మనోడు కాలేజీలో పరిగెడతా చూసా ఎలాగైనా అదే ఇలాగే అలాగే నుంచున్నాడు అనమాట. ఇలాగే నుంచున్నాడు. ఇప్పుడు ఎంతనే ఏలూరు మోడల్ అంటారు. అరే నార్మల్ నడిచి రారా, అది చాలు మాకు. వచ్చే నడిచామంటే వెళ్తున్నా బ్రో. చాలా. సో గైస్, వీడియో అయితే చూసారు కదా. సో నాకు తెలుసు, సో వీడియో అయితే చాలా ఫన్ ఉంటుంది. సో మీరు అందరూ చాలా నవ్వుకుని ఉండే ఉంటారు. సో ఇక్కడ చూడండి, మొత్తం సూర్య అండ్ అభిరామ్ అయితే మొత్తం కవర్ చేశారనమాట. సో నేను మధ్యలో పనుండి అయితే బ్లాగ్లో అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు. సో అలాగే గైస్, రేపు అయితే సాటర్డే, రేపు లాస్ట్ డే అనమాట ఫెస్ట్. సో ఇంకా ఎవరైనా రాకపోతే రండి. సో రేపు పొద్దున బాగుంటుంది అనమాట, ఎందుకంటే రేపు కల్చరల్స్ కూడా ఉంటాయి. సో రేపు పొద్దున ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా రండి.